హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా. ఎక్కువ ఏటీఎం అంటే ఏదో క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి వచ్చామనుకుంటున్నారా? అమెరికాలో ఫోన్స్ అమ్మాలంటే ఏ సేల్ షాప్కో ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలా కొన్ని స్టోర్స్ లో ఇన్స్టెంట్ క్యాష్ ఫర్ ఫోన్స్ అని కొన్ని ఇలాంటి మిషన్స్ అయితే ఉంటాయి. మన దగ్గర ఓల్డ్ ఫోన్స్ కానీ ఏదైనా పనిచేయని ఫోన్స్ కానీ ఉంటే ఇందులో వేసేసి మనీ అయితే తీసుకోవచ్చు. ఫోన్సే కాకుండా ఐప్యాడ్స్, ఐపాడ్స్ ఇట్లాంటివి ఏవైనా వేయొచ్చు. వేసేమన్నాం కదా అని కొత్త ఫోన్స్ ఏం వేయకండి. ఆండ్రాయిడా, యాపిలా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కంపెనీ అనేది ఫోన్ బ్యాక్ కేస్ రిమూవ్ చేసి వేయాలి. దానిలో మనం అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ లేబుల్ ఫోన్ బ్యాక్ సైడ్ అంటించాలి. క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వీ హావ్ టు ఫాలో దట్. కింద మనకి క్లియర్ గా ఉన్నాయి చూసారా? లేబుల్ ఎక్కడ వేయాలి, ఐడి ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఫోన్ ఎక్కడ వేయాలి అన్ని క్లియర్ గా ఉంటాయి. లేబుల్ అంటించిన తర్వాత బ్యాక్ సైడ్ స్టిక్కర్ ని చూడండి, అక్కడ క్లియర్ గా రాసింది కదా, అక్కడ ట్రాష్ లో వేయమని చెప్తున్నారు. చాలా బాగుంది కదా ఇది. మీరు ఫోన్ తో పాటు చార్జర్ కూడా ఇస్తున్నారా, యాపిల్ చార్జర్ లేకపోతే ఆండ్రాయిడ్ చార్జర్ అని కూడా అడుగుతుంది. లెట్స్ టేక్ ఏ లుక్ ఎట్ యువర్ ఫోన్. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మన ఫోన్ అనేది ఇక్కడ ఎక్కువ ఏటీఎం అని రాసింది కదా, ఈ ప్యానెల్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది చూసారా? మనం ఐఫోన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఐఫోన్ పిన్ అయితే వచ్చింది. మన ఫోన్ అనేది దీనికైతే స్టిక్ చేయాలి. అంతా స్కాన్ చేసుకొని ఫోన్ వర్క్ అయితే ఒక రేట్, వర్క్ అవ్వకపోతే ఇంకో రేట్, అలా అయితే బేస్డ్ ఆన్ దట్ అమౌంట్ అనేది వస్తుంది. మేము బ్యాక్ కొట్టేసాం కాబట్టి అది రీజన్ అడుగుతుంది. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్.